ఉంది. 22-23కి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జీరో ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే ఇంక ఏమాత్రం కూడా మీరు అప్పులు చేయడానికి వీలు లేదు. ఎక్కువ అప్పులు చేశారు, ఇంకా చేస్తే దానికి తిరిగి పే చేసే ఇది కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మొత్తం రాష్ట్రంలో ఉండే నిధుల్ని మిస్యూజ్ చేయడం, డైవర్షన్ చేయడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం కేంద్రం రెండు ఉన్నాయి, స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ 3 గవర్నమెంట్లు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కొన్ని స్కీములు ఇస్తారు, దగ్గర ఆ స్కీములన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్ చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో మనం చూసాం. ఆ సమస్యలతో సతమతమాడాం. ఇంకో పక్క లోయెస్ట్ ట్యాక్స్ టు జిఎస్టిపి రేషియో, ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్హెరెంట్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సర్వీస్ సెక్టర్ తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాయం తక్కువ వస్తుంది. మన రాష్ట్రంలో ఆదాయం ఎక్కువ వ్యవసాయం పైన వస్తుంది. వ్యవసాయం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు, కానీ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాంటిది ఉన్నప్పుడు ఈ పరిపాలన వల్ల ఇంకా ఇబ్బంది వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే మనం అందరం కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఇన్స్టిట్యూషన్స్ డిఫంక్ట్ అయినాయి. ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్లోనే 10,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒకసారి మీరు చూస్తే సోలార్ విండ్లో 9,000 కోట్ల రూపాయలు కరెంటు వాడకుండా డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. ఉచితంగా వచ్చే కరెంటు కావాలని అడ్డుపడి కరెంటు తీసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తే కోర్టు ద్వారా వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి, కానీ రాష్ట్రంలో మాత్రం 9,000 కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడ నేను చూపించింది వెల్ఫేర్ ఎంపవర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్, అదే సమయంలో హైయర్ రెవెన్యూ జనరేషన్. ఈ 4 కూడా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకొని పోతే తప్ప ఆ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాధించలేదు. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా మీరు చూస్తే ఎక్కడికక్కడ సస్టైనబుల్ ఎకానమీకి నాంది పలికారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేశారు. ఒక పక్క పేదరిక నిర్మూలన జరిగింది, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగారు. అదే మరి తలసరి ఆదాయం కూడా పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది.